నెల్లూరు పొగతోట ప్రభవ భవనంలో ప్రముఖ చిత్రకారిణి అంతర్జాతీయ రికార్డుల గ్రహీత గౌరవ డాక్టర్ లక్ష్మీ సుహాస్ని వ్యర్థాలతో తయారు చేసిన అనుసృజన చిత్ర ప్రదర్శనను ప్రముఖ చిత్రకారుడు గిన్నెస్ రికార్డు హోల్డర్ ఆమీజాన్ ప్రారంభించారు. వ్యర్థాలతో అనుసృజన చిత్రకళా ప్రదర్శనను 2 రోజుల పాటు అందుబాటులో ఉంచుతున్నామని నెల్లూరు ప్రజలు ఈ చిత్ర ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాతూరి అన్నపూర్ణ, సుభద్ర, చంద్రలత, సుహాస్ని, సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సుహాస్ని గారు మాకు గత 20 సంవత్సరాల నుంచి ఆయనతో పరిచయం. మాకు సింహపురి ఫైన్ ఆర్ట్స్ నుంచి మాతో ప్రయాణం చేస్తున్నారు. అప్పట్లో ఈ మహిళా ఉద్యమాల మీద వాటి మీద ఆమె పత్ర చిత్రలేఖనిగా గుర్తింపు పొందారు. ఆమె వేసిన చాలా పెయింటింగ్స్ కానివ్వండి, ఆకులతో తయారు చేసిన బొమ్మలు అవన్నీ కూడా చాలా అవార్డులు తీసుకున్నాము. ఆమె ఇప్పటికీ వరల్డ్ వైజ్గా 54 ప్రపంచ రికార్డులు అందుతుంది. అంతేకాకుండా లిమ్కా బుక్ 2 సార్లు తీసుకున్నారు. ఇప్పుడు ఈ చేసే ఐటెం కూడా 30 రకాల వ్యర్థ పదార్థాలతో 30 కళాఖండాలని సృష్టించి ఈరోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశాము. ఇది కూడా మేము అనేక రికార్డ్స్కి నామినేట్ చేస్తున్నారు మేడం గారు, వరల్డ్ రికార్డ్స్కి. ఇది వరల్డ్ రికార్డ్ కూడా అవుతుంది. ఇంతవరకు చేయలేదు. 30 ఐటమ్స్తో 30 రకాలుగా అది కూడా రావాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా బాలభవనం డైరెక్టర్ సుభద్రాదేవి గారు కానీ, అది పాల్గొన అనుకున్న గారు, మా తోటి స్నేహితులు, మా ఫ్రెండ్ సునీల గారు, ప్రభా ఇక్కడ వాలంటీర్ తీసుకుంటున్న చంద్ర మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ఆర్టిస్టే కాకుండా ఆమె రిటైర్డ్ ఎక్స్పర్ట్, తెలుగు లెక్చరర్. ఆమె చాలా కథలు కానివ్వండి, పాటలు అన్ని కవితలు రాస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె స్పోర్ట్స్లో కూడా ఇంటర్నేషనల్ వైడ్ కొన్ని మెడల్స్ అవి తీసుకోవటం. ఇంత నెల్లూరులో చిత్ర ప్రదర్శన చేసి చాలా రోజులు అయింది. నిజానికి సింహపురి ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ప్రతి ఏటా జరిగే ఆర్ట్స్ ప్రదర్శనలలో నాకు ఒక ఆకుల బొమ్మని కంపల్సరీగా పెట్టేదాన్ని. అన్ని బొమ్మల మధ్య ఆకుల బొమ్మ ఏది అని వెతికి మరీ చూసి ఈ బొమ్మ బాగుంది మేడం అని చెప్పేవాళ్ళు. అలా పత్రాలతో మొదలుపెట్టిన చిత్రాలు 2000 నాటికే కానీ గిన్నెస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అయింది. ఆ తర్వాత 2010లో పెటల్స్తో చేసిన విభాగంలో రికార్డ్ అయింది. 2013 నుంచి ఇండియా బుక్, ఏషియా బుక్, వరల్డ్ బుక్, జీనియస్ బుక్, యునైటెడ్ బుక్, ఇట్లా వరుసగా ఒక్కో దాంట్లో ఇండియస్ రికార్డ్స్, ఇండియస్ కేటగిరీలో రికార్డ్ అయ్యాను. అందులో 5 కేటగిరీస్ ఉంటాయి, 54 రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఈ రికార్డ్స్ అనేవి బై ప్రోడక్ట్. నా ఆర్ట్ ప్రధాన ఉద్దేశం నన్ను నేను చురుకుగా పెట్టుకుంటూ నా చుట్టూ ఉన్న సమాజానికి అర్థంగా వ్యవహరించేసి ఓ ప్రయత్నం నా ఆర్ట్. ఈ ఆర్ట్లో నేను ప్రధానంగా నన్ను నేను ఇన్స్పైర్ చేసుకోవడానికి చేస్తున్నాను. అట్లాగే నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో కొంత ఇన్స్పైర్ చేయగలిగితే నా పర్పస్ సరైనట్టే. ఇవాళ చేస్తున్న వాటిలో ప్రధానంగా వ్యర్థ పదార్థాలు పర్యావరణం చాలా బాధ పెడుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఇబ్బంది పెడుతుంది, కాంపిటైజేషన్ ఇబ్బంది పెడుతుంది, కట్టలుగా చెట్లు నరికేస్తుంది, బాధేస్తుంది. ఈ బాధనంతా డైవర్ట్ చేసుకుంటూ నేను ఆర్ట్ కింద మర్చుకుంటూ అట్లా వేస్ట్ అయినవని నా కంటపడ్డవి ఇది వేస్ట్ అంటున్నాను. ఇలాంటి వేస్ట్ రీసైకిల్ చేద్దాం. అట్లీస్ట్ ఎవరు కేకులు తింటున్నారు, ఇన్ని దాకా కేకులు పెద్ద పెద్ద చోట్స్ వెనక చాలా మంది కార్డ్బోర్డ్ వాడాలి. అంటే కార్డ్బోర్డ్ చాలా వస్తుంది, దాన్ని సరిగ్గా వేస్ట్ చేసి ఎక్కడికక్కడ డంప్ చేస్తున్నారు. దాన్ని రీసైకిల్ చేయించేద్దాం అన్నప్పుడు ఇలాగే సుహాసిని గారి కళాఖండాలు మీరు అందరూ చూసుంటారు. అతి అద్భుతంగా ఆవిడ ప్రదర్శించిన ఈ కళాఖండాలు అంటే ఏంటంటే చిత్రాల్లో మన సమాజాన్ని అర్థంగా ఒకసారి చూపించడం అన్నమాట. అన్ని సమస్యల్ని ఆవిడ ఎక్కువగా స్త్రీ సమస్యలని ఎక్కువగా ఆవిడ చిత్రకళల్లో చూపిస్తూ ఉంటారు అనమాట. ఆవిడ స్వతహాగా తెలుగు లెక్చరర్ అయినా కూడా నిజంగా స్పోర్ట్స్లో కానీ, తర్వాత రచన రంగంలో కానీ, ఏ రంగంలో అయినా కూడా ఆర్టిస్ట్గా కానీ ఆవిడ పేరు ఏంటంటే భద్ర చిత్ర కళాకారిణి. ఆకులతో చాలా ఎన్నోసార్లు ఆవిడ ఎగ్జిబిట్ చేసి ఆకులతో అనేక కళాఖండాలు చేసి మన ముందు వచ్చిన సంఘటన చాలా. తర్వాత ఆవిడ అవార్డ్స్ ఇస్తే మనకే చాలా గర్వంగా ఉంటుంది.
ఇది నెల్లూరు నగరం బాగా గర్వించదగ్గ విషయము. 32 అంటే విభిన్న కళాఖండాలు ఒక వారం రోజులు ఆవిడ చేయడం. నేను 2 రోజులు ఆవిడ ఎలా చేస్తున్నారు తదేకంగా పొద్దు నుంచి సాయంకాలం వరకు ఆవిడ నిజంగా ఈ ఏజ్లో అంత కష్టపడి వాటిని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం.